హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎస్ఎం డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ను ప్రారంభించిన నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. డాక్టర్ ఎంవి రెడ్డి కంటి హాస్పిటల్ ప్రారంభించిన నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామలింగారెడ్డి గారు, డాక్టర్ పాలూరి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నుపాటి ఈశ్వర్రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంవి రెడ్డి కంటి వైద్యశాల నూతన బిల్డింగ్ లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితం వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ హాస్పిటల్ కోట సెంటర్లో ప్రారంభించి తిరిగి ఈ యొక్క సత్తెనపల్లి రోడ్లో గల ఈ బిల్డింగ్లో తిరిగి పునఃప్రారంభించుకోవడానికి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, ఎంవి రెడ్డి కంటి వైద్యశాల ప్రత్యేకంగా ఆక్యులోప్లాస్టీ అంటే కంటి చుట్టూ దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ, ముఖంలో దెబ్బ తగిలిన వాళ్ళకి కానీ ప్రత్యేకమైన సర్జరీ ద్వారా చికిత్సలు అందించే కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో స్పెషాలిటీ వైద్య సేవలు అందించే కార్యక్రమం చేస్తున్నారు. అట్లానే క్యాటరాక్ట్, గ్లకోమా, నీటి కాసులు, అట్లానే క్యాటరాక్ట్ సర్జరీలు ఇవన్నీ కూడా అత్యాధునికమైన చికిత్స ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క వైద్యాన్ని అందించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలు. పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.